హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాళ వీడియో ఏంటంటే గ్రాండ్ మాస్టర్ ర్యాంకుల్లో నోబ్లాబీ వస్తే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తానమాట. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు అనమాట. అది ఏంద్రా అంటే, అరే నీ గ్రాండ్ మాస్టర్ పెట్టుకుని నీకెందుకు కూడా నోబ్లాబీ వస్తుందని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అనమాట ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎందుకు వస్తుందో కూడా ఈ విధంగా అయితే చెప్తాను. నాకైతే చాలా రోజులు అయితే అవుతుందన్నమాట నోబ్లాబీ రాక. ఎందుకంటే అప్పుడప్పుడైతే వస్తుంటుంది, అప్పుడప్పుడైతే రాదు. చాలామంది అయితే మీరు వీడియోస్ అయితే చూసి ఉండరు కదా, ఇలా చేస్తే నోబ్లాబీ వస్తుంది, ఇలా గ్లిచ్ ఉంటుంది, ఇలాంటివి ఎటువంటివి నేనైతే నమ్ముతానబ్బా. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మార్నింగ్ ఆడండి, 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు మార్నింగ్ అయితే ఆడండి, అప్పుడు నోబ్లాబీ వస్తుందని అంటారు. నిజం చెప్పాలంటే నాకైతే అసలు వర్క్ అవ్వదని నాకు అనిపిస్తుంది. అది అప్పుడప్పుడే వస్తుంది మామ, అసలు రెగ్యులర్గా అయితే రాదనమాట నోబ్లాబీ అయితే. చెప్తున్నా కదా, ఈ సీజన్లో ఫస్ట్ టైం నాకైతే నోబ్లాబీ వచ్చింది. అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. నాకైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ సీజన్లో అయితే. చాలా రేర్గా అయితే వస్తుంది కేసు నాకైతే నోబ్లాబీ అంటే ఇది ఎట్లాంటి నోబ్లాబీ అంటే ఎవ్వడు కొట్టడు, ఓకేనా. సో ఏదో బేసిక్ ఫైరింగ్ అయితే ఇస్తుంటారు, లైట్ డ్యామేజ్ కొడుతూ ఉంటారు అనమాట. ఎవరో ఒకరు కొంచెం మంచిగా ఆడతారనమాట. మిగతా ప్లేయర్స్ అంతే వచ్చేసి అలా విధంగా అయితే ఆడరనమాట అంత మంచిగా, అంత బాట్సే ఉంటారు. మీకు ఎప్పుడైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట నాకు ఈ మ్యాచ్లో ఎటువంటి బాట్స్ వచ్చారో మీకైతే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట, ఎందుకంటే మీకు కొంచెం చెప్పాలి కదా, అందుకే ఈ విధంగా అయితే చేస్తున్నా. మీకు నోబ్లాబ్ వస్తే మాత్రం ఈజీగా అయితే 10 పైన కిల్స్ అయితే ఈజీగా అయితే కొట్టచ్చు. అంటే మీరు లూట్ కార్డ్ అయితే టైం అయితే వేస్ట్ చేయకూడదు అనమాట. కొంచెం ఒక గన్ను ఒక 2 గన్నులు తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్గా అయితే వెహికల్ తీసుకుని ఎనిమిస్ కాడికి నేనైతే ఇప్పుడైతే మాస్టర్ ట్రక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ముందరైతే ఎనిమిస్ ఉండే ఛాన్స్ ఉంటుందని వెళ్తున్నా. కొంతమంది ఎనిమిస్ అయితే కొడతా ఉన్నారు, అప్పటికే స్టార్ట్ అయితే చేశారనమాట. చాలామంది తెలిసిపోయింది అనమాట ఇది నోబ్లాబీ అని. నోబ్లాబ్ వచ్చినప్పుడు మాత్రం మంచిగా అయితే కిల్స్ అయితే కొట్టుకోండి అబ్బా. ఎప్పట్లాగా ఆడే బదులు కిల్స్ మంచిగా కొట్టేసుకోండి, ఈజీగా 10 కిల్ అయితే కొట్టచ్చు. ఇక్కడైతే రైట్ సైడ్ అయితే ఒక ఎనిమిది అయితే ఉన్నాడనమాట. ఇప్పుడైతే వాని పైన అయితే కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఆడొచ్చేసి ఒకడే అనుకుంటా ఉండేది. వాడైతే ఏం చేశాడు అంటే నా సైడే వస్తాడనమాట. ఎనిమిది వెహికల్తో కొడితే 200 డ్యామేజ్ పడిపోయింది. ఇప్పుడైతే M1 వీనైతే కొట్టేశాము. ఇక్కడ వచ్చేసి ఒక్కడే ఉన్నాడనమాట, వాడు ఒక్కడైతే కొట్టేశాము. అలాగే వచ్చేసి ఇంకా 39 అవుతుందనమాట. మీకు స్క్వాడ్లో ఉన్నట్టు సోలో అయితే ఉండదనమాట, అలాగే తగ్గుతానే వస్తుంటుంది త్వరగానే. స్క్వాడ్లో వచ్చేసి ఏంటంటే రివ్యూ ఇచ్చుకుంటారు కదా, ఇక్కడ రివ్యూ అయితే ఇవ్వడానికి ఉండదు కాబట్టి మీకైతే మ్యాచ్ కూడా తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మనమైతే ఇక్కడ నుంచి అయితే వేరే చోటుకి అయితే వెళ్ళిపోదాం. చెప్పే కదా ఈ మ్యాచ్ అయితే ఎక్కువ కిల్స్ కొట్టాలని. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇడికైతే వచ్చేసారనమాట బ్లూ జోన్కి. ఎందుకు వచ్చారంటే ఎనిమిస్ ఉంటారేమో అని, దాంతోపాటు ఏంటంటే ఒక కీ కొనుక్కుందామని. కీ కొనుక్కుంటే ఏంటంటే లెవెల్ 4 వెస్ట్ వస్తుంది. ఇక్కడైతే క్లూ వేసాను, ముందరైతే ఎనిమిది ఉన్నాడు అనమాట. లాస్ట్లో వాడు చూసాడు ఏం చేస్తున్నాడు. సో కూర్చున్నాడు అనమాట. M24 తోటి M60తో అయితే కొట్టేసామన్నమాట వాడినైతే. ఇక్కడైతే కీ కూడా కొనేసుకుందాం. వాడైతే ఎవడో కానీ 8 ఇందాకైతే ఇక్కడ వాడిని కొట్టేశాడు అనమాట. వీనికడితే మంచి లూట్ ఉంది. ముఖ్యంగా వచ్చేసి వీనికడితే M10 ట్రిపుల్ చిప్ అయితే ఉందన్నమాట. మనకు కావాల్సిన గన్ అయితే దొరికేసింది. ఇంక వెళ్ళిపోతే మనం అయితే అర్సనల్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాము. నేనైతే అర్సనల్ ఓపెన్ చేసేసి లెవెల్ 4 వెస్ట్ కూడా తీసుకున్నా. తర్వాత ఏంటంటే వెండి మిషన్ కాడికి వచ్చా, ఎందుకంటే ఎట్లీస్ట్ కొట్టి ఆడదామని. ఎందుకంటే కిల్స్ ఎక్కువ కొట్టాలని చెప్పేసే కదా, అందుకే అనమాట. ఇక్కడే ఉన్నాడు అనమాట ఎనిమిది అయితే, మనం కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇందాక నుంచి అయితే ఫైరింగ్ అయితే వస్తుందన్నమాట. ఎనిమిది లెఫ్ట్ సైడ్ ఉన్నాడా, బ్రిడ్జ్ పైన ఉన్నాడా అర్థం కావట్లేదు. అరే ఇక్కడ ఇంకొక ఎనిమిది అయితే దొరికేశాడు నాకైతే. వీనికైతే డ్యామ్ అయితే పర్లేదు, జస్ట్ మిస్. M10 అయితే వీనైతే కొట్టేశాము. నేను వెహికల్తో కిల్ అవుతాడు కూడా వెహికల్తో తగలలేదనమాట. ఎనిమిది వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాడు. మనమైతే ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోతాం అనమాట. వాడైతే ఫైరింగ్ అయితే ఇస్తున్నాడు. ఏ గన్ తెలుసా, VSS అంట. VSSతో మాస్టర్ ట్రక్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు పెద్ద మంచి. వెహికల్తో కూడా కిందకి వెళ్ళిపోయాడు. అరే నా వెహికల్ కింద పడిపోయింది, ఎప్పుడైతే కింద దిగేద్దాం. సో ముందర రాయకాడైతే ఉన్నాడనమాట ఎనిమిది అయితే. మనమైతే ఆడికైతే వెళ్ళిపోదాం. సో వాడైతే ఫుల్ డ్యామేజ్ అనమాట, దిగైతే ఈజీ కొట్టేయచ్చు. అరే యార్ మనకు గన్ పట్టుకోలేదు. ఇప్పుడైతే M10 తీసుకుని 1 ట్యాప్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ 1 ట్యాప్ అయితే పర్లేదు. బాడీ షాట్ కిల్ అయితే వచ్చేసింది. మన అక్కడైతే 4 కిల్లు ఉన్నాయి, అలాగే వచ్చేసి ఇంకా 16 ఉందన్నమాట. సో త్వరగా అయితే వెళ్ళిపోదాం. మినిమం అట్లీస్ట్ 10 కిల్లు పైన అయితే కొడదాం అనమాట ఈ మ్యాచ్లో. ఇక్కడ ఇంకొక అట్లీస్ట్ అయితే కొనేద్దాం. సో ఎనిమిస్ ఎవరో అంటే దొరుకుతారా. మీరు చూసారా ఎనిమిస్ ఎలా ఉన్నారు, అంతగా అయితే కొట్టట్లేదు అనమాట. ఎనిమిస్ అయితే అంత యావరేజ్ ప్లేయర్స్ అనమాట. సో ఇట్లా రోజు వస్తే ఎంత బాగుండు భయ్య, ర్యాంక్ పుష్ అయితే మంచిగా అయితే చేసుకునే వాళ్ళము. ఇక్కడైతే ఎనిమిది అయితే లేడు. ఇక్కడ ఎనిమిది చూసాడా, ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. అట్లా ఉంటుందన్నమాట లాబీ అయితే. అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకేసి, ఎందుకంటే సీజన్ అయితే అసలు నోబ్లాబీ అయితే రాలేదు. విచిత్రంగా అయితే ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్లో అయితే. నేను సీజన్ స్టార్టింగ్ అప్పుడు కూడా నాకైతే నోబ్లాబీ రాలేదు సార్, ర్యాంక్ పుష్ చేసేటప్పుడు ఈ సీజన్ అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడైతే వచ్చిందనమాట మళ్ళీ అయితే. అందుకే మ్యాచ్ అయితే కొంచెం మంచి కిల్స్ కొడదామని ఫిక్స్ అయితే అయ్యాను నేనైతే. ఇక్కడ నుంచి వచ్చేసి జిప్ లైన్ ఉంటుంది కదా ఇక్కడ ఏరియా, ఈడికైతే వచ్చేసాము. ఆల్రెడీ వెనకాల నుంచి అయితే ఫైరింగ్ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే ముందరైతే ఒకడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట ఎనిమిది. సో అది చూసాడా, స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేటటువంటి పిల్లోడు. సో ఇప్పుడు వచ్చే ఎనిమిది అంతా ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అనమాట ఫ్రీ ఫైర్ అయితే. వాడైతే వెళ్ళిపోతున్నాడు. వాడికి అయితే బ్యాక్లో ప్యాన్ ఉన్నట్టుంది, అందుకే బుల్లెట్ తగల. లాస్ట్ అయితే హెడ్ షాట్ కిల్ అయితే వచ్చేసింది అనమాట గ్రోజా తోటి అయితే.
సో ఏం నొక్కాను ఏంటో బుల్లెట్ అయితే బుల్లెట్స్ అయితే మిస్ఫైర్ అయితే అవుతున్నాయి అనమాట కొన్నిసార్లు అయితే. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి బటన్స్ ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తాను నేనైతే. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే ఇందాక ఫైర్ అయితే వచ్చింది కదా, ఇప్పుడైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. గైస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అబ్బా, దానివల్ల ఏంటంటే నాకైతే వాచ్ టైం అయితే పెరుగుతుందనమాట. ప్లీజ్ గైస్ ఒకసారి అంతే అందరూ ఫుల్గా అయితే చూసేయండి వీడియో, ఓకేనా. ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు, ఎఫ్జిల్ గన్తో 40 డ్యామేజ్ అయితే పడిపోయింది. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఫుల్ డ్యామేజ్ అనమాట. అరే అలానే వెళ్ళిపోతాడు అనమాట. పైన ఇంకొక ఎనిమిది ఉన్నాడు, వాడైతే కిల్ చోరీ చేస్తాడు. వీడైతే ఉన్నాడు అనమాట. ఇక్కడైతే వీడైతే బాట్ షాట్లు ఇచ్చేసి కొట్టాను. సో ఆఖరికి బాట్ ఎనిమిది కూడా నా కిల్లలు దొబ్బేసాడు మామ, మరీ దారుణం కదా అసలు. సో బాట్ అంటే మాత్రం తను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళంతా ఎట్లా ప్లేయర్స్ అంటే మామ, సో గేమ్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు అనమాట, అందుకే అలా అన్నాను. మీరు ఇష్టం, ఒకరు బాట్ అంటారు, ఒకరు నోబ్ అంటారు, ఒకరు బిగినర్స్ అంటారు, మీ ఇష్టం, మీరు ఏ లాంగ్వేజ్లో అనుకుంటే మీ ఇష్టం అనమాట. ఇక్కడైతే ఇంకో ఎనిమిది ఫైరింగ్ అయితే ఇస్తాడనమాట పైనుంచి అయితే. ఇప్పుడైతే మనం కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడైనా కానీ గైస్ ఫైట్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ ఇన్నర్ కొట్టేసి వెళ్ళండి. వీడితో ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు భయ్య అనేది. ఇంతసేపట్లో ఒక్కడు డ్యామేజ్ ఇచ్చాడంటే ఈ వీడే అబ్బా, అసలు ఎంత గట్టి కొట్టాడంటే మా M177తో 150 డ్యామేజ్ తీసాడనమాట దగ్గర. సో చూసాడా వాల్ మీటర్ ఎట్టేసాడు, బయటికి వేసాడు అనమాట విధం వచ్చి. వాడైతే వాల్ మెంటర్ అయితే బయట అయితే వేస్తాడు. ఇప్పుడు వాల్స్ అయితే బ్రేక్ అవుతాయాలండి. సో ఇక్కడ ఉన్నాడు, హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట. అంటే కొన్ని బుల్లెట్ హెడ్ తగిలి హెడ్ షాట్ కిల్ కూడా అయితే వచ్చేసింది మనకైతే. మనకాడైతే 8 కిల్లు అయితే ఉన్నాయి, అలాగే వచ్చేసి ఇంకా 5 అయితే ఉందన్నమాట. త్వరగా అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అయితే మనం. సో తర్వాత అయితే ఇటు సైడ్ అయితే వచ్చాను, ఇక్కడ ఫైరింగ్ వచ్చిందని. ఇక్కడైతే దొరికేసాడు పిల్లుడు, ఫైట్ అయితే అయిపోయినట్టుంది. మనోడు జోన్లోకి వచ్చాడు, మనైతే కిల్లు కూడా అయితే కొట్టేసాము. గైస్ ఇంకోటి ఏంటంటే మీరు ఏమైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి గైస్. ఛానల్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ అయిందనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి 29 మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు కష్టం, మీకైతే బ్యాజ్ ప్లస్ ఎమోజీస్ అయితే వస్తాయి. దాంతోపాటు మీ పేరు అయితే హైలైట్ అయితే అవుతుందన్నమాట గ్రీన్ కలర్లో. ఇక్కడైతే పైన అయితే ఎనిమిది అయితే ఉన్నాడు, వాడైతే ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే అయ్యాడు అనమాట. అంటే వాడిని అయితే వేరే ఎనిమిది అయితే కొట్టేశాడు. ఇక్కడ హెల్త్ చాలా ఆగేస్తుంది భయ్య, వాడైతే ఎనిమిది అయితే కిందకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో గన్ను కొడదాం అనుకునే లోపల హెల్త్ పోతుంది ఒక పక్కన. నేనైతే పోర్టల్ అయితే వేద్దామా అండి. సో జోన్కి అయితే వెళ్దాం. ఎనిమిది కూడా అయితే జోన్కి అయితే వస్తాడు అనమాట. వానికైతే ఒకటే బుల్లెట్ కిల్లు కూడా అయిపోయాడు అనమాట. సో ఈ మ్యాచ్ అయితే ప్రస్తుతానికి 10 కిల్లు అయితే ఉన్నాయి, ఇంకొకరిని కొడితే చాలన్నమాట 11 కిల్లు విత్ బోయా. గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ మామ ఒక్కసారి లైక్ చేసుకోండి, ఓకేనా. దాంతోపాటు మనోజ్ ద గేమర్ ఛానల్లో అయితే మంచిగా అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. మీరు స్క్వాడ్ ర్యాంక్ పుష్ ఎలా చేస్తారని అడుగుతారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనోజ్ ద గేమర్ ఛానల్ వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. ఆ ఛానల్ అయితే పని 2 to 3 డేస్కి ఒక వీడియోతో పక్క వస్తుంది. దాంతోపాటు డైలీ 1 vs 4లు 1 vs 3లు షార్ట్లు అయితే వస్తాయన్నమాట, ఓకేనా. గైస్ ఎవరైతే వీడియో ఎక్కడ చూసారో ఇవాళ నెంబర్ వచ్చేసి 8811 అనమాట. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఈ నెంబర్ అయితే కామెంట్ చేయండి. ఇందాకైతే స్కానర్లు అయితే వదిలేనమాట. ఎనిమిది అయితే ఇక్కడే అయితే ఉన్నాడు. సో ఇక్కడైతే వచ్చేసాం, కానీ ఎనిమిది ఎక్కడ ఉన్నాడు కరెక్ట్ అర్థం కావట్లేదు. వాడైతే ఇక్కడే అనమాట, లొకేషన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది, కానీ ఎనిమిది ఎక్కడ ఉన్నాడు పర్ఫెక్ట్గా అయితే కనబట్టలేదు. పెద్ద మనిషి హోల్డ్ చేసినట్టున్నాడు మనలాగానే. సో క్యాంప్ వేస్తున్నాడు. ఓకే ఇక్కడ దొరికేశాడు, ప్లెయిన్గా హెడ్ అయితే పడిపోయింది అనమాట మనోడికి అయితే. ఇది వచ్చేసి జస్ట్ మీకు అర్థం కావాలనే పెట్టాను ఈ వీడియోలో, ఏంది బాట్లం కొట్టి వీడియో పెట్టాను మాత్రం అనుకోకండి, మీకు కూడా అర్థం అవుద్దని పెట్టాను అనమాట. అంటే గ్రాండ్ మాస్టర్ లాబీలో కూడా నోప్స్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు చెప్పడానికే అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నమ్మకపోతే ఎండ్ వరకు చూడండి, గ్రాండ్ మాస్టర్లు అయితే ఉన్నాను నేనైతే, ఓకేనా. సరే గైస్ బాయ్, మరి ఇదన్నమాట ఇవాళ వీడియో.